హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫర్దర్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసెట్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా వెరీ సూన్ మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు డిప్లొమా C20 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ వాళ్ళది ఆప్టికల్ ఫైబర్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓఎంసీ అంటారు, ఓఎఫ్సి అంటారు, ఎలా పిలిస్తే అలా. ఓకే, ఈసీఈ రిలేటెడ్గా. ఓకే, ఇప్పుడైతే చూద్దాం. టోటల్గా 5 యూనిట్స్ ఉంటాయి. ఎవ్రీ యూనిట్ నుండి ఒక 8 మార్క్ వేస్తే డామ్ షూర్ వస్తుంది. అండ్ 4th యూనిట్ నుండి 8 మార్క్తో పాటు 10 మార్క్ కూడా వస్తుంది. అండ్ ఇంకొకటి వెయిటేజ్ వచ్చేసినప్పటికీ షార్ట్స్లో యూనిట్ నెంబర్ 1 నుండి ఒక షార్ట్, యూనిట్ నెంబర్ 2 నుండి 2, యూనిట్ నెంబర్ 3 నుండి సేమ్ మళ్ళీ సింగిల్ షార్ట్, యూనిట్ నెంబర్ 4 నుండి వీ హ్యావ్ 2 షార్ట్స్, అండ్ యూనిట్ నెంబర్ 5 నుండి మనకి 3 షార్ట్స్. ఓకే, సో దిస్ ఆర్ ది యూనిట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్. సో 1, 2, 3 అండ్ 1, 4, 5, 6. ఎక్కడో చిన్న మిస్టేక్ వచ్చింది, ఒక్క నిమిషం. షార్ట్స్ 6, 4. యూనిట్ నెంబర్ 5 నుండి 4 షార్ట్స్ వస్తున్నాయి. అర్థమైంది కదా? సో అంతే, ఇంకేం లేదు. దట్స్ ఇట్. యూనిట్ నెంబర్ 5 చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ యూనిట్ పాస్ అవ్వాలి అంటే ఇట్స్ వెరీ వెరీ సింపుల్. ఎందుకంటే ఆప్టికల్ ఫైబర్ రిలేటెడ్లో 1-2 యూనిట్స్ ఉంటాయి. మొబైల్ అండ్ సెల్యులర్ కమ్యూనికేషన్ రిలేటెడ్లో 3-4-5 యూనిట్స్ ఉంటాయి. అండ్ ఆప్టికల్ ఫైబర్లో కానీ మొబైల్ కమ్యూనికేషన్ రెండూ కలిపితే కూడా డయాగ్రమాటిక్ అప్రోచ్ ఎక్కువ ఉంటుంది. సో మీరు డయాగ్రామ్స్ బాగా ప్రిపేర్ అయ్యి దాన్ని నీట్గా రిప్రజెంట్ చేసి ఆ డయాగ్రమాటిక్ వ్యూలో ఉన్న కాంపనెంట్స్ కోసం, కాంపనెంట్స్ అనే బ్లాక్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ ఈస్ సింపుల్ దట్ యూ కెన్ పాస్. ఎవ్రీ వన్ కెన్ పాస్ కదా. సో అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఈజీగా చదువుకునే సబ్జెక్ట్ ఇది. సో నో మోర్ టెన్షన్స్, ప్రాబ్లమేటిక్గా ఏముండదు. సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే నేను డెరివేషన్తో వెళ్తాను. ఇక్కడ డిఫైన్ న్యూమరికల్ అపార్చర్, డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ న్యూమరికల్ అపార్చర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆఫ్ కోర్ అండ్ క్లాడింగ్ 1.9, 1.10. ఈ పర్టికులర్ యూనిట్లో ఉన్న ఒకే డెరివేషన్. అండ్ అది కూడా మీరు మిస్ చేయరని చెప్పి నేను చెప్తున్నా. చాలా చాలా ఇంపార్టెంట్. న్యూమరికల్ అపార్చర్ అంటే ఏంటి, న్యూమరికల్ అపార్చర్ ఫర్ కోర్ అండ్ క్లాడింగ్ ఆప్టికల్ ఫైబర్ ఇండెక్సెస్లో డెరివేషన్ ఉంటుంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఐ. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటి ఇందులో అంటే ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ 1.2. చాలా చాలా ఇంపార్టెంట్ సెకండ్ ఎస్ఐ. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. థర్డ్ ఇంపార్టెంట్ ఎస్ఐ వచ్చేసినప్పటికీ ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ లైట్ వేవ్ ప్రాపగేషన్ ఇన్ ఓఎఫ్సి ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఓకే, ఈ 3 ఇంపార్టెంట్ ఎస్సేస్ తరోగా ప్రిపేర్ అవ్వండి. ఇందులో ఒకే ఒక షార్ట్ వస్తుంది, అది కూడా మీకు డిఫైన్ న్యూమరికల్ అపార్చర్ కానీ లేదా అడ్వాంటేజెస్ ఆఫ్ లైట్ వేవ్ కమ్యూనికేషన్ ఓవర్ ఈఎం సిస్టమ్ ఒకటి. సెకండ్, థర్డ్ వచ్చేసినప్పటికీ ఏంటి అంటే మీకు స్నెల్స్ లా అంటే ఏంటి, ఇవి చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 2 వెరీ వెరీ సింపుల్. ఇందులోని ఎస్సేస్ ఈజీగా మనం చెప్పొచ్చు ఏమొస్తాయి అనేది. కొన్ని చెప్తాను, ప్రిపేర్ అవ్వండి. ఇందులో 2 షార్ట్స్, ఒక ఎస్సే. అందులో భాగంగా ఫస్ట్ ఎస్సే ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ లేజర్ సోర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సోర్స్ డయాగ్రామ్ ఉంటుంది. నెక్స్ట్ 2.10 డ్రా ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ బ్లాక్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఐ. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి అని మనం చూసుకుంటే డ్రా ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ WDM సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్, డ్రా ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ DWDM సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ 2.15, 2.16 రెండు ఎస్ఐస్లా కాదు, ఏదైనా సిమిలరే, చిన్న తేడా. ఇక్కడ WDMలో సింగిల్ సిగ్నల్ అయితే DWDMలో 8 సిగ్నల్స్ అయితే మల్టీప్లెక్స్ అవుతాయి. సో అవి చూసుకోండి, తేడా చూసుకోండి. రెండు కూడా సిమిలరే. ఓకే, WDM అండ్ DWDM ఓకేనా, రెండు కూడా సేమ్ మాడ్యులేషన్స్ అండ్ సేమ్ బ్లాక్ డయాగ్రామ్ సిమిలర్గా ఉంటాయి అంతా కూడా. సో సింగిల్ ఆన్సర్ కిందే చూసుకోండి. జస్ట్ మ్యాటర్లో చిన్న తేడా ఉంటుంది DWDMకి WDMకి. ఓకేనా, సో ఇదైతే చూసుకొని వెళ్ళండి. ఇవి 3 ఇంపార్టెంట్: లేజర్, ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ యొక్క బ్లాక్ డయాగ్రాము అండ్ అలానే WDM. ఇవి 3 ఇంపార్టెంట్ బ్లాక్ డయాగ్రామ్స్ అలాంగ్ విత్ మ్యాటర్. రాసుకొని వెళ్ళండి. షార్ట్స్ విషయానికి వస్తే ఇక్కడ కొంచెం మీరు కష్టపడాలి. మినిమం 3 to 4 పాయింట్స్. ఇప్పుడు నేను చెప్పే 6 or 7 షార్ట్స్ ఉంటాయి. ఇందులోని 6 or 7 చదివితే 2 అటెంప్ట్ చేయగలరు. నేను చెప్పిన 6 షార్ట్స్లోని ఎనీ 3 or 4 చదివితే ఒకటే అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, మీరు మీ క్యాపబిలిటీ బట్టి చూసుకోండి. ఇందులో ఏంటి అంటే చాలా ఈజీగా అడుగుతాడు. స్టేట్ ది నీడ్ ఆఫ్ ఆప్టికల్ కపులర్ అండ్ స్ప్లిట్టర్, రెండు ఒకటే. ఓకే, అది ఫస్ట్ ఇంపార్టెంట్ షార్ట్. నెక్స్ట్ లిస్ట్ ది సాలియన్ ఫీచర్స్ ఆఫ్ అన్ ఆప్టికల్ సోర్స్ 2.5. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ప్రిన్సిపల్ ఆఫ్ లేజర్ 2.8. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇక్కడ
లిస్ట్ 2 టైప్స్ ఆఫ్ సోర్సెస్ అండ్ డిటెక్టర్స్ ఇన్ ఓఎఫ్సి. ఓకే, ఇవి 5 చెప్పాను, ఇవి చదువుకొని సరిపోతుంది. ఓకే, జస్ట్ ఏం లేదు, పాయింట్స్ అక్కడ 2.1 నుండి 2.8 వరకు ప్రతి ఒక్కటి షార్టే. ఎవరైనా చదువుకోగలను ఓపిక ఉంది అనుకుంటే 2.1 to 2.8 ఉన్న ప్రతి షార్ట్ కూడా మినిమం 3 to 4 పాయింట్స్ రాసుకొని ఓ బుక్లోని బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. లేదు మేము చదువుకోలేకపోతున్నాం అంటే ఇప్పుడు నేను చెప్పిన కొన్ని క్వశ్చన్స్ అయినా ప్రిపేర్ అవ్వండి. ఓకే, థర్డ్ యూనిట్ టెలిఫోన్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్స్లో ఇంపార్టెంట్ ఎస్సేస్ మనం మాట్లాడుకుంటే డ్రా ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ అ బేసిక్ సెల్యులర్ సిస్టమ్ 3.10. వెరీ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ సెల్యులర్ సిస్టము చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే మనకి ఎక్కువ సార్లు అడిగేది ఇక్కడ 3.3 బ్లాక్ డయాగ్రామ్ షోయింగ్ హైరార్కీ ఆఫ్ ఎ టెలిఫోన్ సిస్టమ్. ఓకే, అది కూడా చూసుకొని వెళ్ళండి. అండ్ ఇంకా ఏంటి అడగొచ్చు అంటే మనకి ఇందులోని ఫార్వర్డ్ అండ్ రివర్స్ ఛానల్స్, వాయిస్ అండ్ కంట్రోల్ ఛానల్స్ అని చెప్పి 3.13, 3.14 ఉన్నాయి కదా. సో ఇవి మీరు డెఫినిషన్స్ అండ్ అలానే వాటి రిలేటెడ్ డయాగ్రామ్స్ ఉంటాయి. అవి ఎస్ఐస్లో కూడా అడగొచ్చు, కొన్నిసార్లు షార్ట్స్లో కూడా అడగొచ్చు. ఏంటవి? ఫార్వర్డ్ అండ్ రివర్స్ అండ్ కంట్రోల్ అండ్ వాయిస్ ఛానల్స్ కోసం చదువుకోవాలి. ఓకే, ఖచ్చితంగా చదువుకోండి. ఓకే, నెక్స్ట్ షార్ట్స్ విషయానికి వస్తే అడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ టెలిఫోనీ ఓవర్ మాన్యువల్ టెలిఫోనీ ఒకటి, డిఫరెన్సెస్ బిట్వీన్ పల్స్డ్ అండ్ డిటిఎంఎఫ్ డైలింగ్ ఒకటి, థర్డ్ వచ్చేసినప్పటికీ మొబైల్ స్టేషన్ అండ్ బేస్ స్టేషన్ యొక్క టర్మ్స్ చదువుకోండి బాగా. ఓకే, దిస్ ఆర్ ది ఇంపార్టెంట్. సెల్యులర్ సిస్టమ్ డిజైన్ ఫండమెంటల్స్ అండ్ మల్టీప్లెక్సింగ్ టెక్నిక్స్ 4th యూనిట్లో మీకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఎఫ్డిఎంఏ, టీడీఎంఏ, సిడిఎంఏ ఏదైతే కంపారిజన్ ఉందో అది మీరు ఎస్ఐకి షార్ట్కి రెండింటికి ప్రిపేర్ అవ్వాలి. స్టాంప్ వేసి చెప్తున్నాను, ఎస్ఐకి షార్ట్కి రెండింటికి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి మీరు. ఓకే, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఇందులో నుంచి మనకు 2 షార్ట్స్ వస్తున్నట్టు ఉన్నాయి. ఓకే, సో ఎస్ఏ అండ్ షార్ట్ కంపేర్ ఎఫ్డిఎంఏ, టీడీఎంఏ, సిడిఎంఏ అవగానే మీరు ఏం చెయ్యాలి అంటే ఎఫ్డిఎంఏ ఫీచర్స్, టీడీఎంఏ ఫీచర్స్, సిడిఎంఏ ఫీచర్స్ మొత్తం మూడిటికి కూడా ఫీచర్స్ ముందు ఆల్రెడీ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ముందు ఎఫ్డిఎంఏ, సిడిఎంఏ, టీడీఎంఏ ఫీచర్స్ అన్నీ ఒక్కొక్క దానికి 8 పాయింట్లు ప్రిపేర్ అయ్యి సేమ్ ఏవైతే ఫీచర్స్లో ప్రిపేర్ అవుతారో టీడీఎంఏ కానీ ఎఫ్డిఎంఏ, సిడిఎంఏ కానీ వాటినే కంపారిజన్ టేబుల్లోని రిప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఒకవేళ మీకు ఫీచర్స్ ఆఫ్ టీడీఎంఏ అండ్ సిడిఎంఏ అని షార్ట్ అడిగినా, ఫీచర్స్ ఆఫ్ టీడీఎంఏ, సిడిఎంఏ, ఎఫ్డిఎంఏ అని ఎస్ఏ అడిగినా, లేదా డిఫరెన్సెస్ బిట్వీన్ టీడీఎంఏ, ఎఫ్డిఎంఏ, సిడిఎంఏ అని షార్ట్ అడిగినా, అదే విధంగా డిఫరెన్సెస్ బిట్వీన్ టీడీఎంఏ, ఎఫ్డిఎంఏ, సిడిఎంఏ దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. అర్థమైందా? సో ఎలా అడిగినా ఫీచర్స్ బాగా చదవాలి, ఎఫ్డిఎంఏ, సిడిఎంఏ, టీడీఎంఏ ఇది. ఓకే, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి 4.12 ఎక్స్ప్లెయిన్ ది ఫ్రేమ్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ టీడీఎంఏ. చాలా 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 ఇంపార్టెంట్, మరి వదలకండి. ఎక్స్ప్లెయిన్ సిడిఎంఏ అండ్ లిస్ట్ ఇట్స్ ఫీచర్స్. అర్థమైందా? ఈ టీడీఎంఏ, సిడిఎంఏ చాలా ఎక్కువసార్లు అడిగాడు, అందుకే అవే నేను మీకు క్వశ్చన్స్ చెప్పాను. 3 చెప్పాను ఎస్ఏలు, ఇంకొక 2 చెప్తాను చూడండి ఇక్కడ. అంటే 2 చెప్పడానికి అంతగా ఏం లేదు కానీ బట్ నేనైతే చెప్తా. ఓకే, ఇక్కడ చూడండి. ఎక్స్ప్లెయిన్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ అనలాగ్ సెల్యులర్ సిస్టమ్, AMPS. ఓకే, అది చూసుకోండి, దట్స్ ఇనఫ్. లేదంటే అది వదిలేయండి, అది లాస్ట్లో చూసుకుందరు. ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎ కాల్ ప్రోగ్రెస్ ఇన్ అ సెల్యులర్ టెలిఫోన్ సిస్టమ్ 4.1. అది నేను చూడలేదు, చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, అండ్ షార్ట్స్ విషయానికి వస్తే ఏంటి అంటే ఎఫ్డిఎంఏ, టీడీఎంఏ, సిడిఎంఏ ఫీచర్స్ అన్నీ చదువుకుంటారు, వాటిల్లో షార్ట్స్ అడుగుతాడు, అవే అడుగుతాడు, కంపారిజన్ అడగొచ్చు. ఓకే, అవంతా కలిపి సింగిల్గా నేను చెప్పాను నేను మీకు. అర్థమైందా? అండ్ ఇంకా లేదు అనుకుంటే ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి షార్ట్ అడిగే ఛాన్స్ ఉంది అంటే నీడ్ ఫర్ మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్స్ ఒకటి, నెక్స్ట్ నీడ్ ఫర్ హెక్సాగనల్ సెల్ సైట్ ఒకటి చూసుకోండి. 5th యూనిట్ నుండి దెర్ ఈస్ ఒక్క నిమిషం 4 షార్ట్స్ అనుకుంటా, ఐ థింక్ సో. యా, వెయిటేజ్ చాలా ఎక్కువ, వెయిటేజ్ 4 షార్ట్స్ వస్తున్నాయి. 1 8 మార్క్ ఎస్సే అలాంగ్ విత్ ఎక్స్ప్లెయిన్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ GSM, ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్సే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎస్సే వచ్చేసినప్పటికీ ఏంటి అంటే కంపేర్ ద ఫీచర్స్ ఆఫ్ GSM, GPRS అండ్ ఎడ్జ్ సిస్టమ్స్. సేమ్ ఇది కూడా ఏంటి అంటే GSM, GPRS, ఎడ్జ్ సిస్టమ్స్ యొక్క ఫీచర్స్ సపరేట్గా చదివి కంపారిజన్ టేబుల్ ఇంకా బెటర్గా ఏమైనా గూగుల్లో కానీ లేదా ఇంకెక్కడైనా మీ దగ్గర ఉంటే మాత్రం అది మీరు తయారు చేసుకోండి. కంపేర్ ద ఫీచర్స్ అంటున్నాడు. సో GSM, GPRS, ఎడ్జ్ సిస్టమ్ యొక్క ఫీచర్స్ చదువుకోండి. ఫస్ట్ ఫీచర్స్ చదివి అవే కంపారిజన్ టేబుల్లో పెట్టండి.
అప్పుడు షార్ట్స్ ఎస్సేస్ రెండు కవర్ అవుతాయి. ఆ ఒక్క క్వశ్చన్ చదివితే మీకు చాలా యూజ్ ఉంటుంది, బిలీవ్ మీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంపార్టెంట్ ఎస్సే, సెకండ్ ఎస్సే ఇది. ఫస్ట్ ఎస్సే జిఎస్ఎం ఆర్కిటెక్చర్, సెకండ్ ఎస్సే కంపారిజన్ ఆఫ్ ఫీచర్స్ ఆఫ్ డిఫరెంట్ సిస్టమ్స్, థర్డ్ ఎస్సే ఎక్స్ప్లెయిన్ ది ఓఎల్టీఈ ఓకే ఆర్కిటెక్చర్ ఆఫ్ ఐపీ మల్టీమీడియా సబ్ సిస్టమ్, ఐఎంఎస్ సిస్టమ్స్ అని చెప్పి అంటారు కదా. సో అది ఓకే. ఇవి 3 ఇంపార్టెంట్ ఎస్సే ఈ యూనిట్ నుండి ప్రిపేర్ అవ్వాల్సినవి బాగా. అండ్ షార్ట్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను జిఎస్ఎం జిపిఆర్ఎస్ ఎడ్జ్ సిస్టమ్స్ యొక్క ఫీచర్స్ చదువుకుంటారు, అవి 3 షార్ట్స్ అన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫీచర్స్ ఆఫ్ డిజిటల్ సెల్యులర్ సిస్టమ్, ఇది 4th షార్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఏం అడిగే ఛాన్సెస్ ఉన్నది మనకి అంటే ఫీచర్స్ ఆఫ్ 3G సిస్టమ్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ 3G ఓవర్ ఎర్లియర్ వెర్షన్స్. ఓకే, టోటల్గా 5 చెప్పాను, ఇవి చూసుకోండి ఎస్ఎస్. ఓకే, నేను చెప్పింది 60% సిలబస్ మాత్రమే ఇంపార్టెంట్. మీరు చదవాలి అనుకుంటే ఏది ఇంపార్టెంట్ ఏది తెలియదు చాలామంది బాధపడతారు, కాబట్టి ఇది చెప్పడం జరిగింది. బాగా చదువుకొని ప్రిపేర్ అవ్వండి. అన్నీ చదవాలా అంటే అకార్డింగ్ టు యువర్ టైం చదవాలి. నేను చెప్పినవన్నీ చదివితే మంచిగా మార్క్స్ రావచ్చు, చెప్పినలో కొన్ని చదివితే అట్లీస్ట్ పాస్ అయినా అవ్వచ్చు. అర్థమైందా? అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ.